పంచాయతీ అప్పనపాలెం గ్రామం అండి. అప్పనపాలెం గ్రామంలో వైసీపీ తరపుని ఏకడుగా పనిచేసే వ్యక్తిని నన్ను టార్గెట్ చేసుకొని రాంప్రసాద్ గారు, మణికంఠ స్వామి అనే వ్యక్తి ఇద్దరు కూడా మన ఎస్ఐ గారు ముగ్గురు ఏకమై నన్ను టార్గెట్ చేశారు. నేను ఏ తప్పు అనలేదు, ఏమీ అనలేదు. భూమి పాస్బుక్లు ఇస్తామని చెప్పేసి ఏములపూడి సచివాలయంలోకి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళాక నేను అడిగాను, ఒకటే నా తప్పు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది వ్యభిచారం అయితే ఇది ఏమంటారు అని చెప్పేసి అడిగాను. ఆ తప్పు కారణంతో తీసుకొచ్చి ఎస్ఐ గారు టార్చర్ చేసి మామూలుగా కాదు కొట్టారు. ఎలా కొట్టారనేది కూడా నేను చెప్పుకోలేని స్థితిలో కొట్టారు. ఆయన వల్ల నాకు ప్రాణహాని ఉంది. ఈ రోజు కాదు, ఎవరితో చెప్పినా సరే నేను చంపేస్తాను రాలని చెప్పేసి 3 వీడియోలు కూడా తీసుకోవడం జరిగింది. తీసుకొని నిన్ను ఇబ్బంది పెడతాను అలాగే ఇలాగని చెప్పేసి అన్నారు. నేను ఇంకేం అనలేదు, హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. సార్ చంపేస్తే చచ్చిపోండి, నేను తప్పు అనలేదు, నా నాయకుడి కోసం నేను మాట్లాడాను తప్ప మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడలేదు, ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు అలాగని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. లేదు మళ్ళీ ఇప్పుడు కూడా స్టేషన్కి రమ్మన్నారు. వస్తాను సార్ అన్నాను. నువ్వు ఎలా ఆ పుండే ఏం జరిగిందని చెప్తే నువ్వు ఎలాగా చెప్తావు అని కూడా అడిగారు. అడిగితే ఏం జరిగింది అదే చెప్తాను సార్ అలాగని. అలా చెప్తే కుదరదని కూడా ఆయన స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది. అదే సార్ జరిగింది. ఇద్దరు కానిస్టేబుల్స్ ఇంటికాడ కొట్టుకుంటా అక్కడి నుంచి వచ్చి 2 కానిస్టేబుల్ తీసుకొచ్చారు. చిన్న ఆయనకి అదే బోలం రాంప్రసాద్ తాతయ్య మన మణికంఠ స్వామికి డైరెక్టర్గా చేసిన చేత సారీ కాల్ మీద పడి చెప్పించారు. నమస్కారం అండి. ఈరోజు ఎంత దారుణం అంటే ఈరోజు మా నర్సీపట్నం రూరల్ మండలానికి సంబంధించి వేలుపూడి పంచాయతీ అప్పందపాలెంలో ఉన్న మా పార్టీకి సంబంధించిన లీడర్ సుర్ల నోకరాజు అంటే ఎంత దారుణం అంటే ఈరోజు నర్సీపట్నం రూరల్ ఎస్ఐ గారు ఎంత దారుణంగా కొట్టారంటే ఈరోజు చూసినప్పుడే హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. అదంతా కూడా అంటే ఎంత దారుణంగా కొట్టాడో ఏమనుకో ఎలా చేసాడు అనేది పత్రికా ముఖంగా కూడా చెప్పడం జరిగింది. అసలు ఎలా జరిగిందంటే ఇది నిన్న మధ్యాహ్నం 3 గంటలకి సచివాలయం వద్ద పాస్ పుస్తకాలు పంపిణీ అని చెప్పి అధికారులు ఫోన్ చేస్తే వాళ్ళ అమ్మ తాలూకా పుస్తకం ఉందని చెప్పి ఫోన్ చేస్తే అక్కడికి వెళ్ళాడు. ఈ పాస్ పుస్తకాలు అధికారుల సమక్షంలో జరుగుతున్న సందర్భంలో అక్కడ ఈయన ఏమన్నాడంటే మా పార్టీకి సంబంధించిన లీడర్ అయినా ఇదే పాస్ పుస్తకాలు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఇస్తే వ్యభిచారం అని చెప్పి అందరూ కూడా కామెంట్లు చేశారు. ఇప్పుడు మీరు ఇస్తున్న దాన్ని ఏమంటారని చెప్పి జస్ట్ ప్రశ్న వేశాడు అంతే. ప్రశ్న వేసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతే పాస్ పుస్తకం కూడా వాళ్ళ తాలూకా తల్లిది. ఇంటికి వెళ్ళిపోతే సుమారుగా సాయంత్రం 4:30 గంటల టైంలో 2 కానిస్టేబుల్ వెళ్ళారు. ఎవరంటే త్రిమూర్తులు కొండబాబు అనే కానిస్టేబుల్స్ ఇద్దరు కూడా నర్సీపట్నం రూరల్ సంబంధించి 2 కానిస్టేబుల్స్ కూడా వెళ్ళి ఆయన బండిలో బైక్ మీద తీసుకొచ్చారు నర్సీపట్నం స్టేషన్కి. తీసుకొచ్చిన తర్వాత ఒక రూమ్లో వేసారు ఆయన్ని. రూమ్లో వేసిన తర్వాత సుమారుగా 6:30 నుంచి 7 గంటల మధ్యలో ఏదైతే స్థానిక ఎస్ఐ గారు ఉన్నారో రాజారాయ్ గారు ఆయన వచ్చి అంటే ఎంత దారుణంగా చెప్తారంటే మేము ఎప్పుడు చూడలేదు, ఇది కొత్తగా ఉన్న నర్సీపట్నం చరిత్రలో కూడా. ఆయన కర్రకి జండుబో రాసుకోవడం మరి కొట్టాడంట. ఇప్పుడు ఆయనే చెప్తున్నాడు ఎస్ఐగా, ఎప్పుడు చూడలేదు. కొట్టడం చూసాం, ఎస్ఐ గారు ఎవరైనా తప్పు చేసా ఏ చేసినా కొట్టడం చూసాం, కానీ కర్రలకి జండుబో రాసే చరిత్ర నర్సీపట్నంలో లేదు అక్కడ. మరి కొత్తగా మరి ఎస్ఐ రాజారాయ్ గారు తీసుకొస్తున్నారు. జండుబో రాసి కొట్టడం సంగతి ఇప్పుడే చెప్పారు. విపరీతంగా కొట్టడం కాకుండా ఎంత విచిత్రం అంటే వీడియో కాల్, తెలుగుదేశం పార్టీ నాయకులు వీడియో కాల్ మరి ఏం చేశారో వాళ్ళు చేసి వీడియో కాల్ చూపిస్తూ ఆ నాయకులు ఈయన చూస్తూ వాళ్ళు చూస్తుండగా ఈయన కొట్టడం చాలా దారుణం. ఇది కొత్తగా మళ్ళీగా వచ్చింది, కొత్త చరిత్ర. నర్సీపట్నంలో కొత్త సాంప్రదాయం స్టార్ట్ చేస్తున్నారు ఈ ఎస్ఐ రాజారాయ్ గారు. అంటే ఒకటి కర్రకి జెండుబో రాసి కొట్టడం ఒక చరిత్ర అయితే, మళ్ళీ వీడియో కాల్లో టీడీపీ నాయకులు చూస్తుండగా కొట్టడం కొత్తది మళ్ళీ ఇది ఒకట. అంటే కొత్తగా నా తెలిసి మేము సీఏ గారిని అంటున్నాం ప్రతిసారి కూడా, రూరల్ సీఏ గారిని మించిపోతున్నారు ఇప్పుడు ఈ ఎస్ఐ రాజారాయ్ గారు. అంటే ఈ విధమైన అంటే ఎంతగానో అంటే చూడండి ఒకసారి, ఆయన కొట్టడమే కాకుండా ఆయన సెల్లో తోస్తే ఆయన వేణు కూడా అలా చిట్లిపోయిందో. అక్కడున్న ఏదైతే అక్కడ డోర్ ఉందో ఐరన్ డోర్ని కొడితే ఇలా పోయింది అది. అంటే ఈ విధమైన కార్యక్రమాలు అదే కాకుండా ఆయన్ని ఈ చేతి మీద కూడా గాయాలు జరిగినాయి, చేతి మీద గాయాలు ఉన్నాయి. మరి ఏంటంటే బీర్జ మీద కూడా మరి బూటు కాలితే తిన్నాడట. మరి ఎంత దాన్ని చూడండి ఎస్గా, అంటే ఎంత కర్కశంగా ఆయన ప్రవర్తిస్తున్నాడో. అసలు పునీయంగా హత్య చేశాడు ఈయన. అన్నది ఏంటంటే ఏ పాస్ పుస్తకాలు మీరు ఇచ్చే పాస్ పుస్తకాలు గతంలో జగన్మోహన్ గారు ఇస్తే ఇది వ్యభిచారం అన్నారు, ఇప్పుడు మీరు ఇచ్చేది ఏమంటారు అన్నారు. అదే పాస్ పుస్తకాలు ఇస్తున్నారు. గతంలో జగన్మోహన్ గారు ఇచ్చిన పాస్ పుస్తకం అది ఒకటే, కాకపోతే అప్పుడు ఫోటో ఉంది, ఇప్పుడేమో ముద్ర ఉంది, అది సేమ్ భూ అంతే. దాన్ని ప్రశ్నిస్తే ఈ విధమైన టార్చర్ ఎస్ఐ రాజారాయ్ గారు మరి జండు బొమ్మ కర్రతో కొట్టడం, బీర్జాలు ఎత్తడం, మరి కాళ్ళు దెబ్బ తగిలేలాగా తొయ్యడం, మరి ఈ విధమైన వీడియో కాల్లో కొట్టడం అనేది కొత్తగా సృష్టించిన కథ ఇది. అదే కాకుండా
ఇంకోటి ఏంటంటాడంటే ఇదే ఎస్ఐ గారు మళ్ళీ వీడి చేత కొట్టిన తర్వాత మళ్ళీ వీడి చేత వీడియో రికార్డింగ్ చేసుకున్నారు. నువ్వు కానీ బయటికి చెప్తే మేము తంటామని చెప్పి లేనిపోని కేసులు పెడతామని చెప్పి మళ్ళీ వీడియో రికార్డింగ్ ఏంటంటే ఈయన చేతి చెప్పించింది ఏంటంటే ఈయన తొందుకొని పడిపోయినట్లుగా ఒక రికార్డ్ తీసుకున్నారు వీడియో కాల్. ఈయనకి ఆయనే తప్పుగా మాట్లాడినట్టుగా తీసుకున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ అంటే బ్రీత్ అనలైజర్ టెస్ట్ అంటే చేశారు. నిజంగా బ్రీత్ అనలైజర్ టెస్ట్లో వచ్చింది ఆయనకి. అది ఎప్పుడు వచ్చింది? అది ఈయన ఏదైతే 3:30కి 4 గంటలకి ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళాడో ఇంటికి 4:30 గంటలకి ఆల్కహాల్ తీసుకున్నాడు. ఆయన చెప్తున్నాడు ఆ టెస్ట్ కూడా చేసి తీసుకున్నారు. ఎందుకంటే కేవలం ఇదంతా కూడా రేపు మయం కాదు, ఇప్పుడు ఈ రోజు ఇష్యూ కానీ చేస్తే దాన్ని మభ్య పెట్టాలనే ఉద్దేశం మీద ఆయన చేత ఒక స్టేట్మెంట్ తీసుకున్నారు, వీడియో రికార్డింగ్, బ్రీత్ అనలైజర్ చేశారు. అంటే బ్రీత్ అనలైజర్ ఎందుకు చేశారంటే ఈయన మీటింగ్ టైంలో తాగాడని చెప్పడం కోసం ఇదంతా తాపత్రయం. అంటే ముందుగా ప్రీ ప్లాన్ గా ఎస్ఐ రాజారావు గారు ఈ విధంగా చేయడం జరిగింది. ఇంకోటి ఏంటంటే వార్నింగ్ కూడా ఇచ్చారు. నువ్వు వైఎస్ఆర్ పార్టీ గురించి మాట్లాడినా మీ గ్రామంలో మీ అప్పన్నపల్లిలో అలాగే మా పైన కంప్లైంట్ చేసినా సరే మరి ఇప్పుడు గోర్లే పోయి ఊడిపోయినాయి కానీ రేపు చేతులు కూడా తీసేస్తాం లేకపోతే వేలు తీసేస్తాం అని చెప్పి ఒక విపరీతమైన ధోరణిలో ఆయన మాట్లాడడం చాలా దారుణం. ఎందుకంటే ఈరోజు ఆయన భయపించేటప్పుడు మరి చెప్పింది ఆయన ఒకవేళగా మేము కంప్లైంట్ చేస్తే ఏదో ఒకటి అధికారుల మీద ఎవరైతే అక్కడ విఆర్ఓ ఉన్నారో ఎంఆర్ఓలు ఉన్నారో ప్రభుత్వ అధికారుల చేత కంప్లైంట్ చేసి వాళ్ళ మీద ఏదో దౌర్జన్యం చేసినట్టుగా క్రియేట్ చేసి ఓ 10-15 రోజులు జైల్లో పెడతాను కూడా ఒక వార్నింగ్ కూడా మరి ఇవ్వడం జరిగింది. అందుకని దీని మీద మేము ఇప్పుడు వచ్చాం చూడడం జరిగింది. మరి స్థానిక డిఎస్పీ గారికి కూడా ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ చేస్తాం. మరి లేని యాక్షన్ తీసుకుంటే సరే లేని సమక్షంలో లేకపోతే మాత్రం మేము మరి ప్రైవేట్ కేసు వేస్తాం. ఇక్కడ మా లాయర్ గారు కూడా ఉన్నారు. హైకోర్టును కూడా ఆశ్రయించి ఏదైతే ఈయనపై మరి దౌర్జన్యం చేశారో విపరీతంగా కొట్టారో తప్పుడు చేశారో ఆయన వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని చెప్పి మీ ద్వారా మరి గౌరవ డిఎస్పీ గారిని గౌరవ ఎస్పీ గారిని కూడా కోరుతున్నాం సార్. థ్యాంక్ యూ.